నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 23వ తేదీన జరిగే శివాజీ శోభాయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని శివాజీ స్మారక సమితి పిలుపునిచ్చింది। ఈ సందర్భంగా సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు। ఈ బైక్ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, ఆహ్వాన కమిటీ చైర్మన్ చందు రామారావు, ఏపూరి హరిప్రసాద్, హనుమత్ ప్రసాద్, పోలిశెట్టి సాయి, మైలా చిన్న, ఆరాధ్యుల అంకమరావు, లీలారాం, మణికంఠ, రాచవుల రాము, మైలా బాలకృష్ణ, ఎన్ మణి తదితరులు పాల్గొన్నారు। శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ పేరు మీద ఈ నెల 23వ తారీఖున చించుపేట నుంచి శివాజీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున శివాజీ బైక్ ర్యాలీ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపుతానని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని స్థానిక ప్రజలు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 23వ తారీఖున జరిగే ఈ శివాజీ యొక్క శోభాయాత్రని ఘన విజయం చేయాలనే కారణంతో మనం ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। నేను ఈరోజు మన మినిస్టర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది। నేను రేపు 23వ తారీఖు బైక్ ర్యాలీ ఉంది, అది ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక శోభాయాత్రకి బైక్ ర్యాలీ నిర్వహించాలని మా కమిటీ వాళ్ళందరూ నిర్వహించడం జరిగింది। దానికి ఆహ్వాన కమిటీగా నేను ఈరోజు వచ్చి మన మినిస్టర్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది। వైసీపీ పార్టీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ పై పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది। ఇంటి విషయం వివాదంలో మల్లవరపు జయశ్రీ ఇంటిని బలవంతంగా అహ్మద్ పేరు మీద రాయించుకున్నాడని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జయశ్రీ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు। పలు సెక్షన్ల కింద కౌన్సిలర్ అహ్మద్ పై కేసులు నమోదు చేశారు। గతంలో కూడా పలు స్థలాలు దౌర్జన్యంగా అక్రమంగా రాయించుకున్నట్లు అహ్మద్ పై పలు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు। బాలాజీరావుపేటలో క్లినిక్ నివాసం 2 ఒకే సాట్ అండి। మొగల్ అహ్మద్ అనే మా వార్డు కౌన్సిలర్ అండి, ఆయనకి బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగ ఆయన తీసుకెళ్ళాడండి। ఆ సమయంలో ఎవరో ఒక 5గురు ఎవరో ఎప్పుడు రాలేదండి, వాళ్ళు వచ్చి బాగోలేదని గ్యాస్ ఇంజెక్షన్ చేయమంటే మా ఆయన అడిగి నేను చేశానండి। ఆ ఇంజెక్షన్ చేయంగానే కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి। కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటని చెప్పని కొట్టి అదంతా అవన్నీ బాగానే ఉన్నాయండి, కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్దాం పదా అని చెప్పని హాస్పిటల్లో తీసుకెళ్లారండి। తీసుకెళ్ళి నేను హెల్త్ హాస్పిటల్కి పదమని చెప్పానండి। అటునుంచి హెల్త్ హాస్పిటల్ రాకుండా మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు, ఏంటి మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పని నేను అడిగితే అక్కడ అడిగితే నన్ను కొట్టారండి। అక్కడ బాగా దిగి వాళ్ళందరూ 5గురు మగవాళ్ళు కలిసి, అంటే ప్లాన్ మీద అండి ఇదంతా, ఒక 5గురు హాస్పిటల్కి ఎందుకు వస్తారండి, 5గురు ఆడ మనిషిని తీసుకొని 5గురు ఎందుకు వస్తారు, నేను వాళ్ళందరూ పేషెంట్లు అనుకుంటున్నాను, వచ్చి నన్ను బాగా అక్కడ మార్కెట్ దగ్గర ఆపి కొట్టారండి। కొట్టి అటు నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామని చెప్పన్నారండి। గవర్నమెంట్ హాస్పిటల్ సరే పదండి అని చెప్పారని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి। ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంకా అయిపోయింది, ఆ కౌన్సిలర్ది ఈయన వదిలేశారు। ఇంకా ఆ సమయంలో ఇంక మా ఆయన ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కొట్టారు నన్ను, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను, వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు, మీరు ఇక్కడికి రండి అని అంటే ఈయన వచ్చారు। వాళ్ళు ఇంకా ఆటో లేదండి, ఆ అమ్మాయి లేదు, ఇంకేమీ లేదు, ఇంక మొత్తం ఇంకా మా మాయం, ఇంకా ఆ అమ్మాయి మాకు కనిపించలా। ఇంకా అక్కడ అహ్మద్ అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్। ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు, ఏంటి క్లినిక్ కాడ మీ క్లినిక్ అంతా పగలగొడుతున్నారంటే ఆ వార్డుకు సంబంధించిన ఆయన కదండి, అప్పుడే ఆయన తీసుకెళ్ళి ఉన్నాడు కదా, ఇంకా ఈయనకి తెలిసింది కావచ్చు అని చెప్పని మేము ఇంక రమ్మంటే ఈయన ఇంటికి రమ్మన్నాడండి। ఇంటి దగ్గరికి వచ్చాం, వచ్చి రావటంతో ఒక 20-30 మంది ఉన్నారండి, అందరు కలిసి కొట్టి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పని అన్నారండి। ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లో తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిందంట, ఇంకా ఆ అమ్మాయికి 2 పిల్లలంట, 40 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అని అంటే, ఏమండి 40 లక్షలు మా దగ్గర ఎక్కడ, ఇప్పుడు యాడ్ నుంచి ఇస్తాం మేము అని అంటే, మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు। ఒంటి మీద ఇంకా కిందకి వెళ్తే 200 మంది ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారని చెప్పి మమ్మల్ని కింద కొట్టారు కదా, ఇంక భయపడిపోయాం, అది నిజమేననుకున్నాం మేము। గోల్డ్ మొత్తం తీసుకున్నాడు, శివాలయం గుడి వెనక వాళ్ళు జ్యువెలరీ
షాప్లో తాకట్టు పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి. ఇచ్చి మా చేత ఇంటి పట్టా కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు, ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి. ఇంకా అసలు సాయంత్రం మన వీనస్ డిఆర్ దగ్గరికి పిలిపించి ఇక్కడితో అయిపోయింది, ఇంకా దీన్ని ఏమి ఇచ్చేయద్దు, ఇంకా చనిపోయిన అమ్మాయి అవన్నీ ఇంకా అసలు అదంతా ఏమి మర్చిపోండి, ఇంకా దాని గురించి ఇంకా నుంచి రేపు నుంచి క్లినిక్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పాడండి. బాలాజీరావుపేటలో క్లినిక్ నడుపుకుంటున్నా అండి. మొఘల్ అహ్మద్ అని కౌన్సిలర్ నాకు ఆరోగ్యం బాగోలేదు, దగ్గు తగ్గట్లేదంటే శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. ఆ సమయంలో మా ఆవిడ అతన్ని చూపించేసి ఆరోగ్యపరంగా అన్ని టెస్టులు చేయించి మందులు రాసి బయటకు వచ్చినాక మా మిస్సెస్ ఫోన్ చేసి క్లినిక్ దగ్గర ఏదో న్యూసెన్స్ జరుగుతుందంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ టైంలో అహ్మద్ నాకు ఫోన్ చేసి మీ క్లినిక్ దగ్గర ఏదో న్యూసెన్స్ జరుగుతుందంటే మీరు ముందు అర్జెంటుగా నా దగ్గరికి రమ్మంటే అతని అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళామండి. ఈలోపు ఇద్దరు మా మీద దాడి చేశారు. దాడి చేస్తే మేము భయకంపితులు అయితే మీకేం కాదు నువ్వు మా ఇంట్లో పదా అని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారండి. ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా ఒక పేషెంట్ డెత్ అయిందని చెప్పేసి మీకు కాంపన్సేషన్ 40 lakhs అడుగుతున్నారు, మీరు ఎట్లా ఇవ్వగలరండి, మా దగ్గర రూపాయి కూడా లేదని చెప్తే మేము ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాం, ముందు మీ ఒంటి మీద బంగారం ఉంది కదా అది ఇస్తే తాకట్టు పెట్టేసి ముందు వాళ్ళకి ఇచ్చేసి మిగతాయి 2 సార్లు ఇవ్వమన్నారు సార్. అప్పుడు ఆ బంగారం అంతా మేము అతనికి ఇస్తే పాత శివాలయం దగ్గర గౌసన్ జ్యువెలర్స్లో తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి ఆ బంగారం ఆ డబ్బులో 5 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారండి. తర్వాత మా ఇంటి పత్రాలు తీసుకురమ్మని మా ఆవిడకి ఫోన్ చేస్తే ఇంటి పత్రాలు, ఖాళీ నోట్లు, సంతకాలు పెట్టించుకొని మిగతా డబ్బులు 10 రోజుల్లో 15 లక్షలు, ఇంకో 10 రోజుల్లో ఇంకొక 6 నెలల్లో 15 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ 15 లక్షల కోసం నాకు ఫోన్ చేస్తామంటే నేను డబ్బులు చూద్దామని వేరే ఊరికి వెళ్ళా. వేరే ఊరికి వెళ్ళి ఫోన్లు చేస్తాను, ఫోన్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేసిన టైంలో నా భార్య వాళ్ళ తల్లిని ఇంటికాడ నుంచి తీసుకెళ్ళి బాలాజీరావుపేటలో పాయకరాల దొడ్ల దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నా భార్యని ఎంతో తీవ్రంగా హింసించారని నా భార్య చెప్పింది సార్. ఈ నెల 21వ తేదీ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచన కార్యక్రమం ఈ నెల 21వ తేదీ చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందని సోమవారం షరాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సమితి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించినటువంటి సంవత్సర సమిత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందం మరియు సేవా మండలి వారు, సేవా సమితి వారు హనుమాన్ చాలీసా కార్యక్రమం మీద గౌరవనీయులైన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించి ఉన్నారు. వారి ఆహ్వానాన్ని అందించి శ్రీ కోటేశ్వరరావు గారు 21వ తారీఖున తెనాలి విచ్చేయుటకు అంగీకరించి ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాన్ని 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వారి యొక్క ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సమావేశంలో ఆర్ఐఓ అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి, సేవా సమితి గౌరవ సలహాదారులు ఉప్పల వరదరాజులు, అధ్యక్షులు ఆర్వీఎస్ కిరణ్ కుమార్, సెక్రటరీ వెంకటేశ్వరరావు మరియు కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, చంద్రశేఖర్, బాలకృష్ణ, మురళి, వెంకటేష్, సోమశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వచనాలను విని మీరు మంచి నడవడిక నడవాలంటే ఇటువంటి మహానుభావులు మంచి కార్యక్రమాల్లో వారు ఇచ్చే ప్రవచనాల్లో మనం విన్నప్పుడు మనకెంతో మంచి జరుగుతుంది. మనం మంచిగా మార్గదర్శకంగా మన మానవ జన్మలో మనం ఎలా నడవడికలో నడవాలో కూడా ఇటువంటి పెద్దవారు చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంతటి మహద్భాగ్యం మనకి తీసుకొచ్చినటువంటి మరి ఈ పంచముఖ హనుమాన్ దేవాలయం యొక్క ఈ కమిటీకి అట్లాగే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు తెనాలిలో ఉన్నటువంటి హనుమత్ భక్తులు 50 మంది భక్తవరేణ్యులు తప్పకుండా సకాలంలో సాయంత్రం 5 గంటలకల్లా 21వ తేదీ శుక్రవారం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అట్లాగే అక్కడ హనుమాన్ పూజ కూడా ఉంది. ఆ పూజలో కూడా పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణలో కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే 21/6/24న సాయంత్రం 5 గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు. అక్కడ ముఖ్యంగా ఈ మధ్య
తెనాలికి విశిష్టత ఏంటంటే 1924లో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది. 100 సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా 110 మంది నృత్యంలో చేశారు. వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం, తదుపరి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, హనుమాన్ చాలీసా సామూహికంగా ఎవరో ఒకళ్ళని చదువుకుంటే ఆ ఫలితం అంతా ఉంటుంది, కానీ సామూహికంగా చేస్తే ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది. ఈ మనకి గతంలో తెలుసు, దత్తస్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు వీరంతా కలిసి మనం హనుమాన్ చాలీసా అద్భుతంగా కొన్ని లక్షల మంది చేయించారు. అదేవిధంగా దానికి ఫలితం ఉంటుందనే సదుద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు. తదుపరి గురుదేవులు అద్భుతంగా, అసలు వారు రామాయణం చెప్తుంటే త్రేతాయుగంలోకి మనం వెళ్తున్నామా అనిపిస్తుంది. హనుమంతుడి గురించి చెప్తుంటే సాక్షాత్తు హనుమంతుడే అక్కడికి వచ్చి కూర్చుని ఆ కథ వింటాం. చాలా చోట్ల అనుభవాలు జరిగినాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని సద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ, అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ పరిశీలించింది. తెనాలి రైల్వే స్టేషన్ ని విమానాశ్రయం తరహా తీర్చిదిద్దే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్ అమృత్ భారత్ పథకం కింద సుమారు 28 కోట్ల నిధులు మంజూరు చేయగా దానికి సంబంధించిన పనులు ఏ మేరకు జరిగాయి అనే దాన్ని కమిటీ సభ్యులు సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, లిఫ్ట్ సౌకర్యం, ప్లాట్ఫారం పనులు వివరాలను స్టేషన్ సూపరింటెండెంట్ రమణతో కలిసి పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు స్టేషన్ను సందర్శించినట్లు కమిటీ సభ్యులు అడపా సంపత్రాయుడు తెలిపారు. అదేవిధంగా తెనాలిలో సికింద్రాబాద్ వందే భారత్కు హాల్టింగ్ ఇవ్వాలని, పల్నాడుని తెనాలి వరకు పొడిగించాలని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించడం కోసం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మేము రావడం జరిగింది. తెనాలికి కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద, అమృత భారత్ స్కీమ్ కింద 27,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో తెనాలిలో ఉన్న 3 ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ మొత్తం కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెయిటింగ్ హాలు, ఒకటో ప్లాట్ఫామ్లో బాత్రూమ్స్, లాబరేటరీస్ లేకపోవడం ఆయన నిర్మాణం చేయటం, అదేవిధంగా బుకింగ్ కౌంటర్స్ కూడా మార్పులు చేయటం జరిగింది. జరుగుతున్న పనుల్లో పర్యవేక్షించాము. అన్ని పనులు కొంచెం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే ఈ త్వరగా పనులన్నీ అయిపోయి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వికసిత భారత ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాలు ఇలా నెమ్మది ఉండడం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ పనులు వేగవంతంగా చేయాలని మేము ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేస్తున్నాం. చాలా పైప్ లైన్ కిందంతా ఎలక్ట్రికల్ కేబుల్స్ వేయడానికి కానీ, కెనాల్స్ తోవడం కానీ ఇలాంటివన్నీ చేయడంతో ఈజీగా 25-35% వర్క్ అయిపోయింది. కానీ ఇంకా ఉన్న మిగతా పని కూడా తొందరగా అవ్వాలని, ఎందుకంటే కొన్ని ఎలక్షన్స్ కోర్ట్స్ మూలంగా కానీ, రకరకాల పనుల మూలంగా, వర్కర్స్ లేకపోవడం మూలంగా, వర్షా మూలంగా పనులు లేట్ అవుతాయి. కానీ ఇంకా వేగంగా చేసేసి ప్రజలకి తొందరగా అందుబాటులో తేవాలన్నది లక్ష్యంతో ఈ పని చేస్తున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, దూదుకూరి హనుమంతరావు, దేవరాజ్, రైల్వే అధికారి వరప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం కన్సల్టేటివ్ కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులను కూడా కలవటం జరిగింది. వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గురించి సవివరంగా వివరించడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఇంకా మన యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి కొందరు ప్రయాణికులను కూడా అడిగినప్పుడు ఇక్కడ మంచినీటి వసతి కల్పించాలని, ఇంకా కూర్చుంటానికి ఎక్కువగా కుర్చీలు వాటిని వెయ్యాలి అని చెప్పేసి కూడా అనటం జరిగింది. ముఖ్యంగా మన యొక్క దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషను ఒక విమానాశ్రయాన్ని తలపించే రీతిలో దీని అభివృద్ధి జరగాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి స్టేషన్స్ని కూడా, ముఖ్యమైనటువంటి స్టేషన్స్ని త్వరితగతిన అభివృద్ధి చేయడం జరుగుతున్నది. స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ వారు తెనాలి స్టేషన్ని చూడటం జరిగింది. వారు కొన్ని మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా ఆ సూచనలు, మా పరిధిలో ఉన్న సూచనలన్నీ మేము ఇమ్మీడియట్గా
అవన్నీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మాకంటే పై ఉన్న వాళ్ళకి వారు ఇచ్చిన సూచనలని మా పై అధికారులకు పంపించి ఈ తెనాలి స్టేషన్ని అతి త్వరగా అమృత భారత్ స్కీమ్లో అత్యద్భుతమైన స్టేషన్గా రూపుదిద్దటానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలుపుతాను. కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు పెద్దపీట వేసిన సందర్భంగా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఐతానగర్ హయ్యర్పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు వంపగల సుమంత ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర పూర్ణచంద్, వి రమేష్, శేఖర్, సౌపాటి కిరణ్, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, మేకల చిట్టిబాబు, కె రాంబాబు, ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన అందించడం కోసం కూటమి అభ్యర్థులకి 164 స్థానాల్లో విజయం చేకూర్చిన ప్రజలందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించేది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ అయిన ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.